మిక్కిలి ప్రియులారా, దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి సదవకాశము. మనుషులు బంధించబడి ఉండినప్పటికీ దేవుని వాక్యం అయితే బంధించబడి ఉండలేదని పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘానికి తెలియపరిచేటువంటి విలువైనటువంటి మాట. మరి సందర్భంలో చాలా వరకు ప్రజల పరిస్థితి అదే రీతిగా బంధించబడిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యము ఈ రీతిగా ప్రజల మధ్యకి వెళ్ళటం లేక ప్రజల హృదయాలకు అందించబడటం అనేటువంటిది ఎంతో శుభదాయకం. దేవుని అనంతమైన కృప. అందును బట్టి మనందరం కూడా ప్రభువునకు వందనస్తులము, కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియులారా, మరి దినకాలము దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని దేవుని వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. రండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదవగలిగితే అక్కడ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నది అని చెప్పి వ్రాయబడినది. మంచివాడు అనగా మంచి తండ్రి, బాధ్యత కలిగినటువంటి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అని చెప్పేసేసి అక్కడ వ్రాయబడినది. ప్రియులరా, ఆస్తి అంటే ఎవరికి చేదు కాదు. ఆస్తి కొరకు ఎగపడేటువంటి వారిని మనం చూస్తుంటుంటాము. చనిపోయేటువంటి సందర్భంలో చాలా సందర్భాలలో ఇతరులు అంటారు, ఎరా మరి మీ తాత చనిపోతూ మీకు ఆస్తి ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోయాడని, లేక మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులను ఏమిచ్చి వెళ్ళిపోయారనేది కానీ, ఈ విధమైనటువంటి సందర్భాలు మనిషి పడక మీద ఉన్నప్పుడు 1, 2 చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతారు. మీ తండ్రి మీకు ఏం ఆస్తి ఇచ్చి వెళ్ళిపోయాడు అని. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తారు, ఇదిగో మాకు 4 ఎకరాల పొలం విడిచిపెట్టి వెళ్ళారని, లేక పలానా చోట ఒక 2 బిల్డింగులు మాకు విడిచిపెట్టి వెళ్ళారని, ఈ విధంగా చెప్పే సందర్భాలు ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో ఏం విడిచిపెట్టి వెళ్ళాడు? అప్పులు తప్ప. ఆస్తులైతే ఏం విడిచిపెట్టలేదు కానీ, ఆస్తులు మా కొరకు ఏమీ కూడా దాచుంచలేదు కానీ ఊరి నిండా అప్పులు మాత్రము మిగిల్చిపోయాడు అని చెప్పే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటుంటాం. ప్రియులారా, దేవుడు తెలియపరిచిన ఈ మాటలో ఉన్న మంచి పరమార్థం ఏంటంటే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అంటే, పిల్లలను ఆస్తికర్తలనుగా చేయాలి అనంటే మొదట బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తండ్రి మొదట బాధ్యత గలవాడుగా ఉండాలి అని అర్థం. బాధ్యత గలవాడు అనంటే కేవలము కుటుంబం యొక్క బాధ్యతే కాదు, వ్యక్తిగత తన జీవితం విషయంలో కూడా బాధ్యత కావాలి. కొంతమంది కుటుంబ బాధ్యత గలవారుగా ఉంటే ఉండొచ్చు, వ్యక్తిగత బాధ్యత లేని వారుగా కొందరు వ్యవహరిస్తారు. మరికొంతమంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో బాధ్యత గలవారుగా ఉంటుంటారు. ఎందుకో తెలియదు, కుటుంబ విషయంలో కొందరు బాధ్యత లేనటువంటి వారుగా జీవిస్తూ ఉంటుంటారు. పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి అని అంటే మొదట వారిని జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయటం అనేటువంటిది వాళ్ళకి అవసరం. వారు కష్టపడే ప్రతి రూపాయి తమ కొరకే అన్నట్టుగా కాకుండా, తాము కష్టపడే ప్రతి రూపాయి కొంత తాము అనుభవిస్తూ తమ కడుపు నుండి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ఆస్తిని విడిచిపెట్టడం, లేకపోతే వారి కొరకు సిద్ధపరచటం అనేటువంటిది ఒక బాధ్యత కలిగేటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి విలువైనటువంటి పని. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పచ్చు ఏమనంటే, మా తల్లిదండ్రులు మాకు ఊరి నిండా అప్పులు విడిచిపెట్టి వెళ్ళిపోయారనేటువంటి సందర్భాలు కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే బిడ్డలను ఆస్తికర్తలుగా చేయటం లేక ఆస్తికర్తలుగా వారిని సిద్ధపరిచి వెళ్ళిపోవటం అనే మాటకు అర్థం ఏమిటంటే, అసలు ఏ విధమైనటువంటి బిడ్డలపై బరువు లేకుండా, కనీసం ఆస్తులు వారికి ఏమి ఇవ్వకపోయినా, వారి కొరకు ఏమీ కూడా డబ్బు దాచుంచకపోయినా, వారి నెత్తి మీద ఏ బరువులు ఏ భారము పెట్టకుండా వెళ్ళిపోవటమే పిల్లలకు ఆస్తిని దాచే దానికంటే, సిద్ధపరిచే దానికంటే చాలా విలువైనటువంటి విషయం. మరలా చెప్తున్నాను, బిడ్డలకు ఆస్తిని సమకూర్చి ఇచ్చేది ఒక ఎత్తు అయితే, అందరూ ఆస్తిని ఉంచలేరు, ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ కోటీశ్వరులేం కాదు కదా, అందరూ ధనవంతులేం కాదు. నిరుపేదలు ఉన్నారు, మధ్య తరహా గల వారు కూడా ఉంటారు. కొందరు వారి సామర్థ్యత స్తోమతను బట్టి కొంత విడిచి వెళ్ళిపోతారు ఆస్తులను. కొంతమంది ఆస్తులు తమతోటే అంతరించిపోతూ ఉంటుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఏమీ ఇవ్వలేని పరిస్థితి, రుణాలు మాత్రమే మిగిలిపోయి ఉంటుంటాయి. నేనంటాను, నిజమైనటువంటి తల్లిదండ్రులు అంటే నిజమైనటువంటి ఆస్తిపరులుగా చేయాలన్న సందర్భం ఎలాంటిదంటే, నిజంగా వాళ్ళకంటూ ఏ పాస్తులు ఒకళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళపై ఏ విధమైన బరువులు లేకుండా, ఇదిగో మా నాన్న వెళ్ళిపోతూ ఊరి నిండా అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఊళ్ళో అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడుతుంటే మేము తలెత్తుకోలేకపోతూ ఉన్నాము, ఆ పోయేదేదో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతే బాగుండేది, ఆయన బాగానే వెళ్ళిపోయాడు, ఆయన చక్కగా పోయాడు, ఇదిగో ఆయన అప్పట్లో చేసిన అప్పులన్నీ కూడా మేము ఇప్పుడు తీరుస్తూ ఉన్నాము, కనీసం ఆయన ద్వారా ₹1 ఈనాడు మేము ఎరగం సరికదా, ఊరు నిండా కూడా అప్పులు పాలైపోయి వారి కష్టాలను మేము భరిస్తూ ఉంటున్నామని చెప్పే కొన్ని సందర్భాలు ఈ విధంగా కూడా అక్కడక్కడ మనం వింటుంటాము. అయితే ఆస్తిపరులుగా చేయటం అంటే వాళ్ళ కొరకు గొప్ప ఆస్తులే కాదుగాక, వారిని ఇబ్బందులకు గురి చేయకుండా వారికంటూ ఒక జీవితాన్ని చక్కగా సమకూర్చటమే గొప్ప సంతోషం. ఒక యవనస్తుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, మా తల్లిదండ్రులు మాకు ఏ ఆస్తి ఇవ్వలేదు కానివ్వండి, మాకు ఒక మంచి సన్మార్గాన్ని చూపించి వారు వెళ్ళిపోయారు. మాకు ఏ ఆస్తిని ఇవ్వలేదు కానీ మాకు ఒక మంచి దారిని ఏర్పరిచి, మాకంటూ ఒక సరైనటువంటి పునాది వేసి, మాకంటూ ఒక సరైనటువంటి ఆత్మ సంబంధమైన గొప్ప గృహాన్ని మా కొరకు నిర్మాణం చేసి కట్టేసి వారు వెళ్ళిపోయారు. మా కొరకు ఏ ఆస్తులు ఇవ్వకపోయినా సరే మాకు మంచి దారి చూపి వెళ్ళిపోయారు. అనగా ఆస్తి కంటే ఉన్నతమైనటువంటి ప్రభువుని మాకు పరిచయం చేసి వెళ్ళిపోయారండి. మా తల్లిదండ్రులే గనుక మాకు ప్రభువుని పరిచయం చేయకపోయి మేము లోకస్తులుగా ఉంటూ ఒకవేళ వాళ్ళు చనిపోతే గనుక ఈనాటికి కూడా మేము లోకస్తులుగానే ఉండువేమో. కానీ వారు వెళ్ళిపోతూ గొప్ప ధనవంతుడైన తండ్రిని, గొప్ప ధనవంతుడైన భాగ్యవంతుడైనటువంటి దేవుణ్ణి మాకు అప్పగించేసి మా చేతుల్లో పెట్టేసి ఆస్తినిచ్చినట్లుగా ప్రభువుని మాకు ఇచ్చేసి మాకు మంచి దారి చూపించి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయేటప్పటికి కనీసం ఒక జానడు స్థలం కూడా మాకు లేదు, వండుకోవడానికి ఏ విధమైనటువంటి పాత్రలు గిన్నెలు కూడా మాకు లేవు. కానీ ఈరోజు మేము ఇంతటి ఉన్నత స్థానములో, ఈరోజు ఈ మంచి స్థితిలో మేము ఉన్నాము అనంటే కారణం అది మా తల్లిదండ్రులు మాకు అందించిన విలువైన ధనం యేసుక్రీస్తు ప్రభువారే. యేసు ప్రభువారు తరగని ధనము గలవాడైన, అలాంటి విలువైనటువంటి ధనము కలిగినటువంటి తండ్రిని మా నాన్నగారు వెళ్ళిపోతూ ఆ విలువైన ప్రభుని మాకు అప్పగించి వెళ్ళిపోయారు. ఆయన మూలంగా బ్రతుకుచున్నాం, ఆయన మూలంగానే ఈ జీవితం, ఈ సామర్థ్యత అంతా మా ప్రభు ద్వారానే. మా తల్లిదండ్రులైతే నేరుగా మాకు జానడు స్థలం అంటే ఇవ్వలేకపోయారు. కానీ ఎందుకంటే వాళ్ళు నిరుపేదలే, వారికి ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదు. అయితే మాకు వాక్యాన్ని పంచి వెళ్ళారు, ప్రార్థనా జీవితాన్ని పంచి వెళ్ళిపోయారు, భక్తిని పంచి వెళ్ళిపోయారు, విలువైన మా ప్రభువైన క్రీస్తుని మాకు అప్పగించి వెళ్ళిపోయారు. ఇంతకంటే మా తల్లిదండ్రులు మాకు ఇంకేం చేసి పెట్టాలి? ఆలోచనకర్త, ఆదరణకర్త, బలమైన దేవుడు, నిత్యము చూడగలిగే సామర్థ్యత గల దేవుడు. సింహం పిల్లలైన ఆకలితుంటాయేమో కానీ ప్రభుని ఆశ్రయించే వారికి కొదువే ఉండదు. అలాంటి కొదువులు తీర్చగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి ప్రభువుని మా నాన్నగారు, మా తల్లిగారు మాకు అప్పగించి వెళ్ళిపోయారు. ఇంతకంటే మాకు ఇంకేం ఆస్తి కావాలండి అని అనుకునేటువంటి బిడ్డలను కూడా చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. కొన్ని సందర్భాలు ఏమి చేయలేరని మా తల్లిదండ్రులు ఊరి నుండి అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయారు. ఈరోజు అప్పుల చేత మేము తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఉన్న చెంబు, తెపాళ్ళ, గిన్నె అన్నీ కూడా అప్పులోళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మేము వచ్చి రోడ్డు మీద పడిపోయాం. మాకంటూ చిల్లుగా అవేమి కూడా ఈరోజు మాకు లేదు. వాళ్ళు బాగానే పోయారు, వాళ్ళు పోతూ మమ్మల్ని మాత్రం అప్పుల్లో ముంచి వెళ్ళిపోయారు అనేటువంటి సందర్భాలు గల వ్యక్తులను కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో మానవులకు దొరకటం అనేది, ప్రపంచంలో ఈవెన్ బిల్ గేట్స్ ఎవరైతే ప్రపంచంలో అధికమైన కోటీశ్వరులు, ధనవంతులను అనుకుంటున్నామో వాళ్ళందరికంటే కూడా ప్రభు గొప్ప భాగ్యవంతుడు. ఎందుకంటే సామెతల గ్రంథంలోని 8వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదివితే అక్కడ సాక్షాత్ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేసి వారి నిధులను నింపెదను అని ఒక చక్కటి మాట ప్రభు తెలియపరిచారు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేసి
వారి నిధులను నేను నింపెదను అని చెప్పేసి సాక్షాత్ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం. అయితే ప్రియులారా, మూలవాక్యం మనం చదువుకున్నాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను. మరలా చెప్తున్నా, ఆస్తికర్తలుగా చేయటం అంటే వారికి ఏదో గొప్ప రాబడి దాచి ఇచ్చి వెళ్ళిపోవటమే మాత్రమే కాదు, కానీ కనీసం తన బిడ్డలపై ఏ విధమైన అప్పు లేకుండా, వాళ్ళకంటూ ఏ కష్టం నష్టం లేకుండా, వాళ్ళకంటూ ఒక చక్కటి దారిని ఏర్పరిచి వెళ్ళిపోవటమే గొప్ప ఆస్తిపరులుగా ఆ బిడ్డలను చేయటం. అయితే బైబిల్ గ్రంథములో ఎవరైనా అలాంటి వారు ఉన్నారా అంటే చూడండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని అంటే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయము 3వ వచనము నుండి మనం చదివితే అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. అందుకు నాబోతు, నా పిత్రాజ్యతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రాజ్యతము నీకు ఇయ్యను అని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడే కోపముతో తన నగరనుకు పోయి మంచం మీద పండుకుని ఎవరితోనో మాట్లాడకయో భోజనం చేయకయో ఉండెనో. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏంటంటే రాజైనటువంటి ఆహాబు చక్రవర్తి పరిపాలన చేస్తున్నటువంటి రోజులవి. ఆహాబు చక్రవర్తి పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో ఒకానొక దినమందు అతడు తన నగరమునకు ఆనుకుని ఉన్న ఒక ద్రాక్ష తోట కలదు. ఈ ద్రాక్ష తోటను ఎవరు పాలిస్తున్నారు ఆ రోజుల్లో అంటే నాబోతు అనేటువంటి వ్యక్తి ఆ ద్రాక్ష తోట అంతటి మీద అధికారిగా, ఆ ద్రాక్ష తోట తన పితరులు వారి వారి పిల్లలకు విడిచిపెట్టగా చివరికి అది నాబోతు అనేటువంటి వ్యక్తి చేతులు దాకా వచ్చింది ఆ ద్రాక్ష తోట. ఈ నాబోతు కూడా భార్య, పిల్లలు, కుటుంబము అందరూ కూడా ఉన్నారనే మనం నమ్మాలి. వాస్తవం కూడా అదే. అయితే ఈ నాబోతుకి మరి కుటుంబము, చక్కటి పిల్లలు అందరూ ఉన్నారు. ఈ ద్రాక్ష తోట ఉదయం వచ్చి తానే పని చేసుకుంటూ మరి ద్రాక్ష తోటలో చక్కటి పని వాళ్ళని ఏర్పరచుకొని తానే చక్కగా కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకానొక దినాన ఆ దేశాన్ని ఏలేటువంటి రాజైన ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు తన రథం మీద వెళుతూ ఒకానొక సందర్భంలో తన నగరకు ఆనుకున్న ద్రాక్ష తోటను చూశాడు. బహుశా నేను అనుకుంటా అంతకుముందే బహుశా తన పరివారి ద్వారా ఆ ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్షారసాన్ని ఒకళ్ళు సేవించాడేమో. ఆ ద్రాక్షారసం చాలా మాధుర్యంగా కూడా ఒకవేళ ఉందేమో. అందుకు ఈ ద్రాక్షారసము నేను త్రాగిన ద్రాక్షారసం ఇది చాలా వింతగా మరొక రుచికరంగా ఉంది. ఈ ద్రాక్ష పండ్లు ఎక్కడవని తన ద్రాక్షారసపు గిన్నె అందించే తన పానదాయకుల అధిపతి అయిన వ్యక్తిని బహుశా అడిగి ఉండొచ్చు. అందుకు వాడు అనొచ్చు, అయ్యా మన ద్రాక్ష తోటలో ఉన్న పండ్ల కంటే ఇదిగో మన నగరకు ఆనుకొని ఉన్న నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు, అతని తోటలో లేక అతని పంటలో తీసుకొచ్చిన ద్రాక్ష పండ్లు ఇవి చాలా బాగున్నాయి అని అన్నప్పుడు, అవునా చాలా బాగున్నది ఈ యొక్క ద్రాక్షారసము, రేపు ఉదయాన్నే రథం కట్టండి, ఒకసారి వెళ్ళి ఆ ద్రాక్ష తోటని చూడాలనుకుంటున్నాను అని చెప్పే బహుశా ఒకవేళ ఒకరోజు ఉదయాన్నే ఈ రథం మీద ఆహాబు చక్రవర్తి ఆ ద్రాక్ష తోట తన నగరకు ఆనుకున్న ద్రాక్ష తోట దగ్గరికి రావటం జరుగుద్ది. గబగబా ఆ పనివాళ్ళు, ఇదిగో మన దేశాన్ని ఏలే మహాచక్రవర్తి ఆహాబు చక్రవర్తి నీ ద్రాక్ష తోటకు వచ్చాడు అన్నట్టు నీతేదో మాట్లాడతాడట నాబోతు అనడంతో పని చేసుకుంటున్నటువంటి నాబోతు చేతులు కడుక్కొని పరుగున వెళ్ళి ఆ రథం దగ్గర నిలిచి ఉన్న మహారాజు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కరించి, మహారాజా చిత్తం, మీరు చెప్తే నేనే మీ దగ్గరకు వచ్చి ఉండేవాడిని కదా, అలాంటిది మీరు నా ద్రాక్ష తోట దగ్గరికి రావటమా, చెప్పండి మహాప్రభు ఏమిటి, ఏ పని మీద నా దగ్గరకు వచ్చారని కూడా బహుశా నాబోతు మొదటి మాటలు అనుకొని ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. అందుకు ఆ రథం మీద నుండే ఆ నాబోతు ఈ మాట చెప్పి ఉండొచ్చు, ఏం లేదయ్యా నీ ద్రాక్ష తోటలో ఉండేటువంటి ద్రాక్ష పండ్ల రసము నా ద్రాక్ష తోటలో ఉండేటువంటి పండ్ల రసము కంటే కూడా శ్రేష్టముగా ఉంది అన్నట్టు నీ ద్రాక్ష తోట మొత్తం నాకు ఇచ్చేసేయి, దీనికి బదులు మరొక తోట నేను నీకు ఇస్తాను, లేదా క్రయమునకు దీన్ని నాకు ఇచ్చేసే, దానికి బదులు కావలసిన ధనమో
లేకపోతే మరొక పొలమో మరొకటో నేను నీకు ఇచ్చి పెడతాను. ఇది నాకు బాగా నచ్చేసింది. నీ ద్రాక్ష తోటలో ఉన్న పండ్ల రసం నాకు బాగా నచ్చింది, నాకు ఇచ్చేసే, దీనికి ఎంత అడుగుతావో తగిన ధనం నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇది జరిగిన సందర్భం. ఆ మాట అంటుండగానే మరి అడిగిన వాడు దేశాన్ని ఏలే మహారాజు అయినా మరి నాబోతు అనేవాడు ఆ దేశంలో ఒక మూలన ఒక నిరుపేద స్థితిలో వాడుగా ఉన్నప్పటికీ కూడా వెంటనే తను అంటున్న మాట ఏమిటంటే, చేతులు కట్టుకొని, మహారాజా మీరు అడగటంలో తప్పు లేదు, నా ద్రాక్ష తోటను మీరు ఇష్టపడ్డారు, నా ద్రాక్ష తోటలో ఉండేటువంటి పండ్ల రసం మీకు బాగా నచ్చింది, సంతోషమే. కాకపోతే ఇది నాది కాదు, నేను బ్రతుకుట కొరకు, దీని మీద ఆధారపడి బ్రతుకుట కొరకు నా పితరులు ఒకరికొకరికి వారి తనువు చాలిస్తూ, వారు చనిపోయే గడిలో వారి పిల్లలకి, వాళ్ళు చనిపోతూ వారి పిల్లలకి, వారు చనిపోతూ వారి పిల్లలకి, అలాగ తరతరాలు గడుస్తూ చివరికి నా దాకా వచ్చింది మహారాజా. అయితే ఇప్పుడు నేను దీన్ని అమ్మటానికి కానీ లేకపోతే మీకు క్రయముకు ఇవ్వటం కానీ నాకును కూడా అధికారం లేదు. ఎందుకంటే అదిగో నా పిల్లలు కూడా నాతో పాటు మండు టెండలో పనిచేస్తున్నారు. వారు చిన్ననాటి నుండి కూడా ఈ ద్రాక్ష తోటలోనే నాతో పాటు పనిచేస్తున్నారు. వారికి ఏ విధమైన చదువులు నేను నేర్పించలేకపోయాను, బడులకు కూడా నేను పంపించలేకపోయినంత స్తోమత నాకు లేదు. ఏదో ఈ ద్రాక్ష తోటని నమ్ముకొని ఈ ద్రాక్ష తోట మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాము. అయితే నేను పోయిన తర్వాత ఈ ద్రాక్ష తోట, అదుగు నాకు ఒక 4 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ద్రాక్ష తోటని ఇచ్చి వెళ్ళిపోవాలా. రాబోయే రోజులు ఆ 4 కూడా కష్టపడి దీని మీద వారు ఒక పూట భోజనమో లేకపోతే వారికి ఉన్నంత వరకు వారు తింటూ వారు కూడా రాబోయే రోజుల్లో వారి పిల్లలకి విడిచిపెట్టి వెళ్ళిపోతారయ్యా. కాబట్టి నా పితరుల కష్టార్జితం, నా పితరుల స్వాస్థ్యము, ఆస్తిని నేను మీకు ఇయ్యలేను మహారాజా అని చెప్పేసాడండి. ఆ మాటకు వాడు చాలా ఉగ్రుడై కోపం తెచ్చుకొని ఆ రథం నడిపేవాడిని రథం వెనక్కి తిప్పే అని చెప్పేసేసి అతి వేగంగా వెళ్ళిపోయి తన నగరకు వెళ్ళిపోయి ఆ దినము భోజనం అన్నపానాలు ఏం చేయక తాను పండుకునేటువంటి పడక గదిలోకి వెళ్ళిపోయి ఆ పడక మీద పడుకుంటూ మూతు ముడుచుకుని వాడు ఎవరితోనూ మాట్లాడక అన్నపానములు తినక ఆ రోజు మౌనంగా ఉండిపోయాడు. తన భార్య వచ్చి అడుగుద్ది, ఏవా ఎందుకు నువ్వు భోంచేది పూట అంటే ఇలా జరిగిందన్నప్పుడు అది పెద్ద ఆశ్చర్యం ఎందుకు, వాడు నీకు అమ్మనన్నాడు లేకపోతే దీన్ని నీకు క్రయమునకు ఇవ్వనన్నాడు అంతే కదా, తీసుకోవడానికి నువ్వేమన్నప్పుడు దేశాన్ని వెళ్ళి రాజు కాదా ఏంటి, నీకు ఆ మాత్రం అధికారం లేదా ఏంటి? ఉదయం కల 2 అబద్ధ సాక్షులను పెట్టించేసి నాబోతు అన్నవాడు దేవుడి మీద రాజుగారి మీద దూషణ మాట్లాడి తిరుగుబాటు చేశాడని చెప్తే చాలు, ప్రజలు రాళ్ళతో కూడా చంపేస్తారంతే. ఇంకా వాడు వెనకాతలు అడగడానికి ఎవరున్నారు, చిన్న పిల్లలే కదా, వాళ్ళేం అడుగుతారు? ఒక గట్టి ఆ పిల్లని తీసుకెళ్ళి సింహం గుహలో పారేస్తే ఆ పిల్లలు కూడా సింహాల నోటికి ఆహారం అయిపోతారు. రేపు ఉదయం కల్లా ద్రాక్ష తోట యావత్తు నీ సొంతం అయిపోతుందని యెజబెల్ అనేటువంటి తన భార్య తన భర్తతో మాట్లాడడం జరుగుతుంది. ఆమె చెప్పినట్లుగా మరుసటి దినాన్ని 2 అబద్ధ సాక్షులను పెట్టించి ఆ యొక్క ద్రాక్ష తోటనంతా తాను తను కబళించటం లేక దానిని దోచుకోవటం అనేటువంటిది జరుగుతుంది ప్రియులారా. అయితే ఈ సందర్భంలో ఇక్కడ నాబోతు అనేటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఎంత విలువైనదిగా ఉంది. ఎవరో తన పితరులు తాతల ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తి చివరికి నాబోతు చేతుల మీద కూడా ద్రాక్ష తోట పనిచేస్తూ ఉంది. అడిగితే దాన్ని అమ్మేలేదు, లేక తన ఆస్తిని వేశ్యలకు ఖర్చు పెట్టే విధంగా తన పొలాన్ని అమ్మేసుకొని దూరదేశాలు పోయి డబ్బు సంచి చేతితో పట్టుకొని దుర్వ్యాపారంగా తను పాడు చేసి తన ఆస్తితో వేశ్యలతో సాంగత్యం చేసి తన ఆస్తిని అమ్మేసుకోలేదు ప్రియులారా. అంటాడు కదా, ఇది నా పితరుల స్వాస్థ్యము, దీనిని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వలేను అంటాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములో చూస్తే ఒక చక్కటి మాట ఇలా ఉంటుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం ఇక్కడ అంటాడు, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేరు రాతిని నీవు తీసివేయకూడదు. చూసారా ప్రియులారా, నీ పితరులు వేసినటువంటి పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసేయకూడదు. అమ్మటానికి నీకు అధికారం లేదు. వారు దానిని అమ్మేసుకోకుండా నీకు ఇచ్చారు. నువ్వెవడు అమ్మేసుకోవటానికి? ఈ భూమిని నువ్వు కొన్నావా? ఈ భూమిలో ఉన్నటువంటి పండే పంటలకు ఆ యొక్క చెట్లు ఉన్నాయి ఈరోజు, వాటి విత్తనాలు ఆ రోజుల్లో నువ్వేమైనా విత్తావా? వాటికి నువ్వేమైనా నీరు పోసేవా?
ఈరోజు నువ్వు ఎలా ఎదిగావో చెట్లు కూడా అలా ఎదిగి దిగుమతి మంచి మంచి ఫలాలతో నిండిపోయి ఈరోజు వీటిని నమ్ముకునే రైట్స్ అధికారం నీకు ఎక్కడిది? నీ పితరులు మండుటెండలో కష్టపడి వారు స్వేచ్ఛపరిచినటువంటి భూమి కదా ఇది, దీన్ని అమ్ముకునే అధికారం నీకు లేదు అన్నట్టుగా ఇక్కడ అంటాడు కదా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేరు రాతిని నీవు తీసివేయకూడదు. ఇదే మాట చూడండి, ఇక్కడ నాబోతు చెప్తాడు. ఏమంటాడంటే, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమూ వల్లపడదు. అంటే నాకు అధికారం లేదు, నన్ను అమ్మేమంటున్నావు, లేక నా పొలం నీకు ఇచ్చేస్తూ ఇంకో పొలం ఇస్తానంటున్నావు, కరెక్టే, కానీ ఇది నాది కాదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు ఇచ్చారు, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, నేను నా పిల్లలకి ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప దీన్ని అమ్ముకునే ఆ అధికారం నాకు లేదు. అంటే మంచివాడు తన పిల్లలను తాను ఆస్తికర్తలనుగా చేయును. ఎంత అద్భుతం అండి! ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వారు కష్టపడుతున్నారు, వారు సంపాదిస్తున్నారు, వారితోటి అది అంతమైపోతుంది, అది వారి తినేస్తున్నారు. తీరా పిల్లల దాకా వచ్చేసరికి ఏవి లేకుండా పోతుంది. కష్టపడుతున్నారు, చెమటూరుస్తున్నారు, సంపాదిస్తున్నారు, చివరికి ఏం చేస్తున్నారంటే అది తమతోటే అంతరించిపోతుంది. తాము చేసిన అప్పులకు అది ఖాళీ అయిపోవటమో, లేకపోతే తాము అధికమైనటువంటి ఆశలకు గురై అత్యాశలకు పోయి దుర్వ్యాపారంగా తిరిగి కట్టింది అలాగ పేకమేడ కూలిపోయినట్లుగా మరలా ఒకదాని తర్వాత ఒకటి అమ్మేసుకొని, పొలం అమ్మేసుకొని, ఇల్లు అమ్మేసుకొని, భూమి అమ్మేసుకొని, చివరికి వారు చచ్చిపోయేసరికి చేతులు ఏమీ లేకుండా సమాధికి తీసుకొని వెళ్తున్నప్పుడు చేతిలో చిల్లుగవ్వ లేకపోతే నలుగురు దగ్గర 4 చిల్లర డబ్బులు సందా పోగు చేసి నలుగురు వచ్చే శవాన్ని మోసుకొని వెళ్ళటం. కనీసం దాన కార్యక్రమం అయిన తర్వాత ఆ ఇంట్లో భోజనాలు పెట్టుకోవడానికి కూడా ఆ పిల్లలకు కూడా ₹1 డబ్బులు చేతుల్లో లేకుండా పోవటం. ఈలోగా అప్పులోళ్ళు ఇంటి దగ్గర రావటం, శవం అలా కదలడంతో అప్పులోళ్ళు రావటం. అబ్బాయి ఇంట్లో పెద్దోడు కాబట్టి నీతో చెప్పుకోవాలి, మరి మీ తండ్రి తర్వాత నువ్వే కదా ఇంటికి పెద్ద దిక్కువి, మరి మీ నాన్నగారు వెళ్ళిపోతే కాగితాలు నోట్లు రాసి వెళ్ళిపోయాడు, మీ తండ్రి గారు మాకు ఇవ్వాల్సిన ఇంత అప్పు చేసి వెళ్ళాడు అన్నప్పుడు, అయ్యా ఈరోజు అప్పు తీర్చడానికి ఏముంది, పలానా చోట బిల్డింగ్ ఉండదు అదే అమ్మేసుకున్నాం, పలానా చోట పొలం ఉంది అది అమ్మేసుకున్నాం, పలానా చోట ఒక భూమి ఉంది అది కూడా అమ్మేసుకున్నాం, పలానా చోట మాకు మామిడి తోట ఉంటుంది అది అమ్మేసుకున్నాం, ఇది ఆల్రెడీ మేము ఉన్న ఇల్లు కూడా గతంలో అమ్మేసాం, ఇక మేము కూడా రోడ్డు ఎక్కవలసిందే, 2 చెల్లులకి నేను పెళ్లి చేయాలా, చూస్తే చేతిలో చిల్లుగవ్వ కూడా లేదు, ఈ టైంలో మీకు ఎలా ఇస్తామండి, అవన్నీ మాకు అనవసరం అయ్యా, నువ్వు తింటావో మాంతావో ఉంటావో చస్తావో మాకు అనవసరం, మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు కనుక అతడు చేసిన రుణం కూడా మీరే తీర్చాలి అని అన్నప్పుడు పరువు కొలది గౌరవ మర్యాదను కాపాడుకునే వాళ్ళు ఈ మాట ఇంకెక్కడా చెప్పకండి, ఆ రుణం ఏదో మేమే తీరుస్తాం, ఏదో జరిగింది మా తండ్రి అప్పులు చేసి వెళ్ళిపోయాడు, మాకంటూ చిల్లుగా ఇవ్వలేదు కానీ అప్పులు మాత్రం మిగిల్చి వెళ్ళిపోయాడు, ఆస్తులు మిగల్చలేదు కానీ అప్పులు మిగిల్చి వెళ్ళిపోయాడు. అయితే మా తండ్రి మా తల్లి గౌరవాన్ని మేము నిలబెట్టుకునే వాళ్ళం కాబట్టి ఒక పూట మేము తినక మానో, లేకపోతే పగలు కష్టపడింది మాకుంచి, లేక రాత్రులు కష్టపడింది అప్పన్న తీరుస్తామని చెప్పేసి, ఏమంటే కన్న పిల్లలకు, కడుపును పుట్టిన పిల్లలకు రూపాయి ఆస్తిని దాచి ఉంచటం మానేసి వాళ్ళ నెత్తుల మీద అధికమైన బరువు పెట్టి వెళ్ళిపోవటం అనేది అసలు ఆ తల్లిదండ్రులు అనబడినటువంటి వారికి ఇది న్యాయం అంటారా? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఆస్తికర్తలుగా అంటే కోట్ల రూపాయలు వారి కొరకు దాచించి వెళ్ళిపోవటమే కాదుగాక, కనీసం ఆ పిల్లల నెత్తి మీద ఏ అప్పు లేకుండా సమాధానంతో వెళ్ళిపోతే సంతోషం. ఆ పిల్లలు అంటారు, మాకు ఏ ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం రూపాయి అప్పు లేకుండా మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారండి, మా నెత్తి మీద ఏ బరువు పెట్టలేదండి, హాయిగా మేము బ్రతుకుతున్నాం, బ్రతికినంతకాలం మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించారు, తీరా వారు వెళ్ళిపోయేసరికి చేతులు చిల్లుగా అయితే మాకు లేదు, కానీ అలాగని చెప్పి మమ్మల్ని అప్పుల్లో మాత్రం వారు ముంచేయలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చివరి వరకు నా తల్లే భారం భరించారు. కాకపోతే ₹1 మాకంటూ ఆస్తి మిగల్చలేదు, కానీ అప్పులు మాత్రం లేకుండా చేసి వెళ్ళిపోయారు. అందుకు మేము ధన్యులు. ఏదో కష్టపడుతున్నాం, మేము కూడా మా పిల్లలను పోషించుకుంటున్నామని కొన్ని సందర్భాలు చెప్పేటువంటి బిడ్డలను కూడా అక్కడెక్కడ మనం చూస్తుంటుంటాం. ఇక్కడ నాబోతు జీవితం చూస్తే ఎంత యథార్థంగా ఉందో చూడండి. ఇది నా పిత్రార్జితం, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవరు లేరు, మా తాతలు లేరు, ఇప్పుడు మా తల్లిదండ్రులు అందరూ చచ్చిపోయారు, నేను తినేచ్చు దీన్ని, నేను దీన్ని అమ్మేసుకోవచ్చు కూడా, నన్ను అడిగేవాడు ఎవడూ లేడు,
అలాగని చెప్పి నేను దీన్ని నా కొరకు నేను అమ్మేసుకునేవాడు కాదయ్యా. నా రక్తం పంచి పుట్టిన మండుటెండలో పనిచేసి అదిగో నాకు ఒక 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కనుక నేను వెళ్ళిపోయినా ఈ భూమి వారికి అన్యాయం చేయదు. నేను వెళ్ళిపోవచ్చు, కానీ నేల వెళ్ళిపోదు కదా. కాబట్టి ఇది నా పిల్లలు తింటారు. అలాంటిది నా పిల్లలు నోటికాడు కూడు మీకు ఇవ్వాలంటే నాకు మనసు అంగీకారం లేదయ్యా, నేను ఇవ్వలేను అన్నప్పుడు మరుసటి రోజు ఉదయాన్ని ఆ మాట చెప్పినందుకు నాబోత్ అన్న వ్యక్తిని అహాబు చక్రవర్తి యెజబెల్ కలిసి అతన్ని నిండు ప్రాణాలను బలి కోరటం జరిగింది ప్రియులారా. కాబట్టి దినకాలం దేవుడు అందిస్తున్న విలువైన మాట ఏమిటంటే, మంచివాడు మంచి తల్లిదండ్రులు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయరు. పిల్లలను ఆస్తికర్తలుగా చేయరంటే తల్లిదండ్రులైన వారు దోబరా ఖర్చు లేకుండా జీవించాలి. ఖర్చు లేకుండా అంటే అప్పులు లేకుండా. కొంతమంది చాలా ఖర్చులు చేసేస్తారు. అంటే ఇలాగే మా జీవితం ఉండిపోతుంది అని అనుకుంటారు ఏంటో కానీ చాలా లగ్జరీగా ఖరీదైనటువంటి వస్తువులు ఏదైనా కనీసం ఒక వస్తువు కొనాలంటే అదే వస్తువు మార్కెట్లో ఒక 200-300కు దొరుకుద్ది. కానీ ఎందుకో తెలియదు 3,000 రూపాయలు పెట్టి 4,000 రూపాయలు పెట్టి వస్తువులు కొంటుంటారు. ఏమంటే ఒక షర్ట్ కొనాలంటే మార్కెట్లో 200-300 రూపాయలు పెడితే దొరుకుద్ది. ఒంటి మీద వేసుకుంటాం, అది చెమట పడుతుంది, అది కూడా కంపు పడుతుంది. సామాన్యమైన బట్ట కూడా వేసవకాలం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని ఒంటి మీద ఉంచుకోలేం. 3,000 రూపాయల చొక్కాయి మనం కొన్నా వేసవకాలం బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే ఆ చొక్కాయి మనం ఇంట్లో ఉంచుకోలేం, ఒంటి మీద ఉంచుకోలేం. వెంటనే తీసి అది చెమట పడుతుంది, ఇది చెమట పడుతుంది, అది కంపు కొడుతుంది, ఇది కంపు కొడుతుంది, అది సిగ్గును కాపాడుతుంది, ఇది సిగ్గును కాపాడుతుంది. అది కూడా ఒంటి మీద వేసుకొని బయటికి వెళ్ళడానికి సరిపోతుంది, ఇది కూడా ఒంటి మీద వేసుకోవడానికి బయటికి వెళ్ళడానికి సరిపోతుంది. కానీ 200-300 లేక 500 రూపాయలు దొరికి ఒక చొక్కాయి సరిపోదు మన స్తోమతకు. కానీ ఎందుకో తెలియదు 5,000 రూపాయలు 6,000 రూపాయలు పెట్టుకుంటారు. పిల్లలకు కూడా ఖరీదైన లగ్జరీ లైఫ్, లగ్జరీ జీవితాన్ని ఇచ్చే విధంగా కొంతకాలం ఆ తల్లిదండ్రులు బిడ్డలు పెంచి హఠాత్తుగా దుర్మరణ పాలైపోతారు. తీరా బిడ్డలు ఎదుగుతున్న వయసు వచ్చేసరికి తల్లి ఉండదు, తండ్రి ఉండరు, ఉద్యోగం లేదు, ఏ పని లేదు. అప్పటి వరకు మంచి భోజనం, ఖరీదైనటువంటి తిండి, ఖరీదైన బట్ట కట్టే అలవాటు వాళ్ళకు ఉన్నదేమో, మరలా దాని నుండి కింద మెట్టు మీదకి రావటానికి ఆ బిడ్డలు చాలా ఇబ్బంది పడిపోతారు. ఒక విషయం, ఏసీ లేని రోజుల్లో చేతి పంక అంటే చేత్తో ఇలా విసురుకునేటువంటి ఒక విసునకర్ర. ఇసునకర్ర మనకు అలవాటుగా ఉన్న రోజుల్లో కొన్ని సందర్భాలు ఇసునకర్ర కూడా లేనప్పుడు కొంతమంది రుమాలతో ఇసురుకునే వాళ్ళు ఉంటారు. కింద ఉన్న ఒక చిన్న అట్టముఖం తీసుకొని కూడా ఇలా ఇసురుకునే సందర్భాలు ఉంటాయి. అలాగే ఇసునకర్ర చేతికి ఏదో వచ్చింది, సంతోషమే. ఇసునకర్ర ఉంటుండగా ఒక్కసారిగా మనకు ఫ్యాన్ వస్తుంది. 3 రెక్కలు లేక 4 రెక్కలు తిరిగి చక్కటి ఫ్యాన్. ఆ గాలికి ఎప్పుడైతే అలవాటు పడ్డామో ఆటోమేటిక్గా మనం ఇసునకర్రకు పక్కన పడేస్తాము, దీనికి అలవాటు పడతాం. ఈ ఫ్యాన్లో కొంతకాలం ఉండి హఠాత్తుగా మనం ఇది కూడా నాకు సరిపోవటం లేదని అనుకునేటో ఏసీలో మనం అడుగు పెడతాం. ఇక ఉదయం లేచిన మొదలు రాత్రి వరకు కూడా ఇంకా ఏసీ ఇదే అలవాటు అయిపోతుంది ప్రియులారా. అయితే అక్కడ దాకా వెళ్ళిపోయిన మన లైఫ్ లేక మన జీవితం, మన లైఫ్ స్టైల్ ఒక్కసారిగా పరిస్థితి మారితే మరలా చేతి పంకా దగ్గరికి ఒకసారి వచ్చేస్తుంటాం. పెద్దలు అంటారు కదా, వాడలు బళ్ళైపోతాయని. అదే పరిస్థితి. మరలా పంకా దగ్గరికి వచ్చేస్తాం, మళ్ళీ ఫ్యాన్ ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతాం. పెద్ద గదుల్లో నివాసం చేసే మనం చిన్న ఇంట్లోకి మరలా కొన్ని సామాన్లతో అద్దెకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఏమంటే ఆ టైంలో ఆ పిల్లలు మరలా ఈ లైఫ్కి అలవాటు పడాలంటే ఎంత కష్టంతో కూడిన పని. ఈనాడు పిల్లలను ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే, ఖరీదైన జీవితాల్లో పెంచేస్తున్నారు పిల్లల్ని. ఓకే, తప్పు లేదు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వటం మంచిదే. కానీ ఖరీదైన లైఫ్, ఖరీదైన జీవితంతో వారిని పెంచితే గనుక ఆ ఎండ తెలియకుండా, కష్టం తెలియకుండా, ఆకలి తెలియకుండా, బాధ తెలియకుండా వారిని పెంచేస్తే రేపన్న రోజు తల్లిదండ్రులు అనబడిన మనం లేకపోతే గనుక మరలా మన పిల్లలకు ఖరీదైన జీవితం అలవాటు అప్పగించి వెళ్ళిపోయేమో, వారు మరలా పాత స్థితిలోకి రావటం కష్టమైపోతుంది. ఉదాహరణ చూడండి, రోజు డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు పడిపోయారు పిల్లలు. చాలా చోట్ల మనం చూస్తాం. అది లేకపోతే సూసైడ్ చేసుకుంటారు. ఇంక అంతే. ప్రారంభం లేదు, సిగరెట్ కాలిస్తే చిన్న దమ్ము రావచ్చు, చిన్న మత్తు రావచ్చు. ఆ సిగరెట్ స్థానం నుండి కొంచెం పైకి వెళ్ళి పాన్ పరాకులు కై నీళ్ళతట్టు కొంచెం మత్తు ఎక్కచ్చు. అది కొంచెం దాటి అలాగా బ్రాందీ బీరు తాగితే ఇంకొంచెం మత్తు ఎక్కువగా రావచ్చు. ఆ తర్వాత సారా తాగితే నాటు సారా ఇంకొంచెం స్ట్రాంగ్గా వాడికి మత్తు ఎక్కచ్చు.
అది సరిపోకపోతే ఇంకా డ్రగ్స్కి, హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి మొదలగు ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోతే దానికంటే పై మెట్టు ఇంకోటి లేదు. అదే కావాలని కోరుకుంటాడు. ఒకవేళ హఠాత్తుగా అది లేకపోతే మరలా కింద మెట్టు మీదకు వచ్చి కింద స్థాయిలో కూడా రాలేడు. అది లేకపోతే నేను చచ్చిపోవడానికి ఇష్టపడతాను తప్ప ఒక్క మెట్టు నేను కిందకు దిగను అంటాడు. కొందరు జీవితాలు కూడా అదే పరిస్థితులు మనం చూస్తాం. పై కంట హెచ్చించినట్లుగా ఎక్కించేస్తారు. ఈలోగా వారు చేయి దాటి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. తీరా ఈ బిడ్డల వయసు వచ్చి ఇలాగ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే అంత సుఖానికి అలవాటు పడిపోయారు. మరలా వెనకాల కష్టానికి వారు అలవాటు పడటానికి వారు ఇష్టపడలేరండి. కాబట్టి బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల విషయంలో కూడా బాధ్యత తీసుకుంటారు. కడుపు నిండా పెడతారు, అలాగే ఒంటి నిండా పని కూడా అప్పగించాలి. శ్రమను అప్పగించినప్పుడే, శ్రమ యొక్క విలువ తెలిసినప్పుడే, బిడ్డలకు కష్టం యొక్క విలువ తెలిసినప్పుడే రాబోయే రోజుల్లో మనం వేసేటువంటి అడుగుల్లో కూడా వాళ్ళు కూడా వేస్తారు. కానీ ఈనాడు ఏం చేస్తారంటే ఖరీదైనవి కొనిపిస్తారు, ఖరీదైన బిడ్డలకి ఇస్తారు, సంతోషమే. కాకపోతే రేపన్న రోజు తల్లిదండ్రులు చేదాటిపోతే ఆ బిడ్డలకు అలాంటివి ఇవ్వటానికి వాళ్ళకి ఇంకెవరూ ఉండరు. కొనుక్కునే వయసు కూడా వాళ్ళకి లేదు. వారు పెద్దవారు అవడానికి కొంతకాలం పడతారు. అప్పటి వరకు వారికి ఏ పనులు బాధ్యతలు వారికి తెలియదు. కాబట్టి ఆ పిల్లలు మనం ఇరుకులో పడేసిన వాడు అవుతాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ నాబోతు విషయానికి వస్తే తన బిడ్డలతో తాను కష్టపడుతూ చక్కగా ద్రాక్ష తోట చేసుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తోట నాకు కావాలన్నప్పుడు ఇవ్వనన్నందుకు అతన్ని చంపించే పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, నా పితరుల స్వాస్థ్యమును నీకు ఇచ్చుటకు నాకు వల్లపడదు. ఇది నా సొంతం కాదు. నా పితరులు వాళ్ళు కష్టపడి దీని మీద బ్రతికారు. అలాగే మా తాత ముత్తాతలు కూడా కష్టపడి దీని మీదే బ్రతికారు. అలాగే నా తల్లిదండ్రులు కూడా కష్టపడి దీని మీద బ్రతికారు. అలాగే ఇది నా దాకా వచ్చింది, నేను కూడా కష్టపడి దీని మీద బతుకుతున్నాను. నా తర్వాత నా పిల్లలు కూడా దీని మీదే కష్టపడి బ్రతకాలి అన్నాడండి. అంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. కాబట్టి ఆస్తికర్తలుగా చేయటువంటి ఏదో కోట్ల కొలది దెమ్మరించి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోకర్లేదు గాక, కనీసం వాళ్ళకి ఏ అప్పులు లేకుండా సమాధానంగా తల్లిదండ్రులు అన్న వాళ్ళు వెళ్ళిపోయి ఆ బిడ్డల నెత్తి మీద ఏ బరువు పెట్టకుండా వారి మట్టుకు వారు బ్రతకగలిగే సామర్థ్యత వారికి ఇచ్చి వెళ్ళిపోతే అదే 10,000 ప్రియులారా. అప్పుడు పిల్లలు అంటారు, మా తల్లిదండ్రులు ఏ ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం మా నెత్తి మీద ₹1 అప్పు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారండి, చాలండి, మాకు ఏ అప్పు మాకు లేదండి. ఎవరు మా గుమ్మం దగ్గరికి వచ్చి ఇదిగో మీ తండ్రిని తప్పు చేసి వెళ్ళిపోయాడు అని ఎవరు కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరండి, మాకు చాలండి, ఈ జీవితం చాలండి. మరికొందరు అంటారు, మా తండ్రి వెళ్ళిపోతే మాకు ఒక మంచి దారి చూపించి వెళ్ళిపోయాడు, మాకు ఒక మంచి పునాది వేసి వెళ్ళిపోయాడు, ఒక ధనవంతుడైనటువంటి ప్రభువైన క్రీస్తుని మా హృదయాల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు, దీనికి మించిన ధనం ఇంకేమున్నదండి మాకు, మేము నిరుపేదలమైన అద్దింట్లో ఉంటున్న గొప్ప ధనవంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం, అంత విలువైనటువంటి దేవుణ్ణి మా తండ్రి ఆస్తిగా మాకు ఇచ్చి వెళ్ళిపోయాడు, ఇంతకంటే మాకు ఇంకేం కావాలి సార్ అనేటువంటి బిడ్డలను కూడా మనం చూస్తాం ప్రియులారా. చూడండి, దినవృత్తాంతముల గ్రంథములో మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ యెహోషువపాతు మనకు కనబడతాడు. ఈ యెహోషువపాతు తన పిల్లలు 6 పిల్లలు ఉంటారు. ఈ 6 పిల్లలలో పెద్ద కుమారుడు, అతని పేరు యెహోవారాము. వాడికి తన ఆస్తి అంతటిని తన మహారాజుగా చేసి ఇక తన పిల్లలను మాత్రం తను ఏం చేస్తాడంటే గొప్ప అంతస్తులు, గొప్ప భవనాలు ఇచ్చేసి వారందరికి ఒక చక్కటి దారి చూపించి వెళ్ళిపోతాడనమాట. చూడండి 21:3 చూద్దాం. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తమైన అనేకములు యూదా దేశములను ప్రాకారం గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోవారాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. చూడండి 2వ వచనం చదువుతున్నాం. యెహోషాపాతు కుమారులైన అజరియా, యెహూయేలు, జకరియా, అజరియా, మికాయేలు, షపటియా అనువారు ఇతనికి సహోదరు. వీరందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతునకు కుమారులే. అయితే వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తమైన అనేకములను యూదా దేశములో గొప్ప గొప్ప ప్రాకారము గల పట్టణములు ఆస్తిగా వారికిచ్చెను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. అయితే అందులో పెద్ద కుమారుడిని యెహోవారాము చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. తమ్ముళ్ళ ఆస్తి కూడా తానే దోచేసుకోవాలన్న ఉద్దేశంతో తమ్ముళ్ళందరినీ లైన్ ఒకటి తర్వాత ఒకటిని చంపేశాడు. వీడికి రాజ్యము ఉంది, తండ్రి తన తమ్ముడికి ఇచ్చినటువంటి ఆస్తిని కూడా వీడు కాజేసేసాడు. చివరికి వీడు కూడా కడుపున ఉదరమున
అంటే కడుపునందు కుదరని వ్యాధి గలవాడే రోగి అయి మంచం మీద చాలా దినాలు మంచం మీద రోగంతో భరిస్తూ చనిపోయాడు. చివరికి వీడికి కూడా ఆస్తిని ఏం పట్టుకొని వెళ్ళిపోలేదు ప్రియులారా. ఈనాడు చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే బైబిల్లో మనం చూస్తాం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనన్నట్లుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు కలరు. వారిలో చిన్నవాడు అంటున్నాడు, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసి అన్నాడు. తండ్రి దాచిపెట్టాడు పిల్లల కొరకు ఆస్తిని. నా వాటా నాకు ఇచ్చేసి అన్నప్పుడు తండ్రి ఆలోచించుకోరు అబ్బాయి, నీ వయసు చూస్తే పెద్దదేం కాదు, ఇప్పుడు నీ జ్ఞానం కూడా అంత గొప్పదేం కాదు, అనుభవంతో నేను చెప్తున్నాను, తండ్రిగా చెప్తున్నాను, పెద్దవాడిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు డబ్బు సంచి చేతి ఎక్కడ గట్టికెళ్ళినా నీ మట్టికి నీవు పాడైపోవటం మాత్రం ఖాయం. ఎందుకంటే వెనకాల పెద్ద రకం అనేది పెద్ద తరహా గలవాడు, నీకు బుద్ధి చెప్పేవాడు ఒకడు నీ పక్షంగా ఉండడు. అందరూ నీకంటే చిన్నవాళ్ళు, నీ వంటి వయసు గల కుర్రవాళ్లే నీతో స్నేహం చేస్తారు, జాగ్రత్త. నీ ఆస్తి అంతా కూడా అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది, నీ సంచి ఖాళీ అయిపోద్దని బహుశా తండ్రి చెప్పే ఉండొచ్చు. అందుకు వాడని ఉండొచ్చు, నేను ఎవరిని అనుకుంటున్నా, నా జ్ఞానం లేదా, నేను తెలుగు తక్కువ అనుకుంటా, నేను చదువుకోలేదా, నాకు అన్నీ బాగా తెలుసు, ఒక క్షణంలో ప్రపంచం అంతా చుట్టేసి నేను తిరిగేసి వచ్చేయగలుగుతాను, నేను నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు ఇక తండ్రి ఇంకేం మాట్లాడలేక తన ఆస్తిని వాడికి ఇచ్చేసాను. వాడేం చేసాడట, తన ఆస్తిని పట్టుకొని వాడు దూరదేశము వెళ్ళిపోయాను అంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి మనం చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది అన్నమాట. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తం సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముగా పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తినుపొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే వాడు ఇబ్బంది వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటి ఎంతో మంది కూలివాండులకు అన్నపానం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని అనుకునేను. ఏమండి ఏం చేశాడంటే వాడు తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారముగా వాడు పాడు చేసి, అదే అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది చూడండి 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అన్నాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు కూడా మాట్లాడాడు ఈ సందర్భంలో. 15వ అధ్యాయం 30వ వచనం. ఓ తండ్రి, ఇదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీను కొరకు క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. ఏమండి, వేశ్యలతో, మద్యముతో, లేకపోతే జోదముతో, అల్లరితో తన ఆస్తి యావత్తు కూడా వాడు పాడు చేసేసాడు. ఏమంటే వాస్తవానికి ఇక్కడ తండ్రి బాధ్యతగా ఉన్నాడు, కానీ ఆ కొడుకే బాధ్యతగా లేడు. అంటే తండ్రి తన ఆస్తిని తన బిడ్డలకు దాచాడు, కానీ ఈ పిల్లవాడు ఏం చేయాలి? అయ్యో, నా తండ్రి ఇచ్చే ఆస్తితో నేను కొంతకాలం బ్రతుకుతూ దీనిని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో నా కడుపున పుట్టబోయే, నా రక్తం పంచు పుట్టబోయే నా పిల్లలకు దీన్ని విడిచిపెట్టాలి. నేను నా తండ్రి ఎలా వెళ్ళిపోతున్నాడు, నేను కూడా ఒకానొక రోజు నేను ఈ లోకం దాటి వెళ్ళిపోవాలి. తర్వాత నా పిల్లల తరం వస్తుంది, నా పిల్లలు ఈ ఆస్తి మీద వాళ్ళు కూడా బ్రతుకుతారు కొంతకాలం, వారికి కూడా పిల్లలు పుడతారు, వారి పిల్లలకి దీన్ని ఆస్తిని పంచిపెడతాడు డెవలప్ చేసుకొని. ఆ తర్వాత నా పిల్లలు కూడా నాకులాగి లోకం దాటి వచ్చేస్తారు. ఆ తర్వాత వారి పిల్లల తరం వస్తుంది. ఇలాగ ఒకరి వెంబడి ఒకరు తరం వెంబడి తరం ఇలా గతించుకుంటూ ఉంటుంది. ఈ ఆస్తితో ఒకరిని చేయి చాపకుండా, ఒకరి కాళ్ళ మీద పడకుండా, దేవుని మీద ఆధారపడుతూ ఇచ్చిన ఆస్తిని కాపాడుకుంటూ, దాని ద్వారా ఒక ముద్ద తింటూ, 10 మందికి పెడుతూ, 10 మందికి ఉపాధి కల్పిస్తూ, దీని ద్వారా దీన్ని పాడు చేసుకోకుండా దీన్ని లాగి ఉంచి దీన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఒక తలాంతు గలవాడు 2 సంపాదించాడు, ఆ 2 తలాంతులు గలవాడు 2కు 2, 5 తలాంతులు గలవాడు 5కు మరొక 5 సంపాదించాడు. అలాగే దీనిని కూడా మేము అభివృద్ధి చేసుకుంటూ అలాగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది మంచిదని ఈ పిల్లవాడు అనుకోలే. తండ్రి కర్తవ్యం బాగుంది. తన తండ్రి తన బిడ్డలకు ఆస్తి దాచి ఉంచెను, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పెద్దవాడికి వాటా పెద్దవాడికి ఉంది, చిన్నవాడికి రావాల్సిన వాటా చిన్నవాడికి ఉంది. కానీ పెద్దవాడైతే అడిగి తీసుకోలేదు, కానీ చిన్నవాడు మాత్రం అడిగి తీసేసుకున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి. సరే ఇచ్చేసాడు, దీనైనా డెవలప్ చేసుకుంటాడే మంచి. డెవలప్ చేసుకోలేదు, ఉన్నది పాడు చేసుకున్నాడు. వేశ్యలతో తిరిగాడట, జూదం ఆడేసాడట,
మద్యముతో సాంగత్యం చేసేశాడు. చూడండి, సామెతల గ్రంథంలోనే 5వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ మాట సొలొమోను జ్ఞానవంతుడుగా ఈ మాట తెలియపరచడం జరుగుతుంది. 8-9 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం సామెతల గ్రంథము 8. జార స్త్రీ ఉండు ఛాయకు నీవు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిడి దగ్గరకు నువ్వు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, కురులకు నీ జీవిత కాలం ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తిపరచబడుదురు. చివరికి నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదుకు నీ మాంసు నీ శరీరం క్షీణించిపోవును. ఇక్కడ సామెతలు 5వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో దేవుడు ఏ విషయాలు తెలియపరిచినాడో, లూకాసు వార్త చిన్న కుమారుడు జీవితములు ఇంచుమించు అవే జరిగినవి. కొందరు కుటుంబాల్లో చూస్తా బిడ్డలుంటారు, కానీ ఆ తండ్రి వేశ్యలతో సాంగత్యం చేసి పిల్లల నోటికాడు కూడు కూడా తినేస్తాడు. ఆడే భార్య మొత్తుకుంటుంది, ఏవండి పిల్లలు ఎదుగుతున్నారండి, అయ్యా పిల్లలు ఎదుగుతున్నారు, కనీసం వాళ్ళకి ఒక రూపాయిని దాచిపెట్టాలి, పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉంది, తనకంటూ ఏమైనా మనం దాచిపెట్టాలి కదండి, అయ్యా మీరే తినేస్తాయి ఎలాగండి అంటే భార్యను కొట్టేస్తాడు, ఇంట్లో బిందులు తీసుకెళ్లి తాకడ పెట్టేస్తాడు, సారా తాగేస్తాడు, వాడితో పాటు ఉన్న స్నేహితులందరికీ సారా పోయిస్తుంటాడు, పేకాట్లు ఆడుతుంటాడు, ఏమండి ఇంకా రకరకాల వినోదాలు ఇవన్నీ చేసి ఇల్లంతా పీకి పందిరేసి గొల్లగా చేసేసుకుంటాడండి. చివరికి వాడు పుట్టుకుమని చచ్చిపోతాడు, భార్య విధవరాలైపోద్ది, ఎదుగుతున్న బిడ్డలు అనాథలైపోతారు. ప్రియుల కొందరేమో పిల్లలు ఆస్తిని పాడు చేస్తారు, తండ్రి తల్లుళ్ళు నమ్మకస్తులుగా ఉంటారు. తల్లిదండ్రులు బాధ్యతలు ఖచ్చితంగా నెరవేర్చి తన బిడ్డలకు ఆస్తులు ఇస్తే బిడ్డలు దాన్ని నిలబెట్టుకోరు. మరికొంతమంది ఏం చేస్తారు, బిడ్డలు నోటి దాకా కూడా రాకుండా ఆ తండ్రులే ఆస్తిని మింగేస్తుంటారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి సమయమందు ప్రియులారా, దేవుడు మనకిచ్చే ప్రతి రూపాయి చాలా విలువైనది. మన చేతికి ఎంత ఆదాయం వస్తుందో ఆదాయముకు తగ్గట్టుగానే ఖర్చు కూడా మనం చేయాలి. 10 రూపాయలు మనకు ఆదాయం వస్తుందన్నప్పుడు కనీసం 5 రూపాయలు ఖర్చు చేసి ఒక 5 రూపాయలు నువ్వు పక్కనేసుకో, భవిష్యత్తులో మంచిదని అనుకో. కానీ ఈ 10 రూపాయలు వచ్చిన ఆదాయంలో ఇంకొక 10 రూపాయలు అప్పు చేసి 20 రూపాయలు ఆ రోజే తినేయాలనుకుంటే దాని అంత దరిద్రత మరొకట్లేదు. ఎందుకంటే తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులైపోతారని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు ఖరీదైన భోజనాలే కాదుగాక అప్పుడప్పుడు పచ్చడి మెతుకులు కూడా తినటం అనేది మన నిజ జీవితంలో చనిపోయే వరకు అది మన జీవితంలో ఒక భాగంగా మిగిలిపోవాలి. ఇదివరకు అంటే ఒక పూట ఉంటే ఒక పూట మాకు తిండి ఉండేది కాదండి, అప్పట్లోనండి మేము పచ్చళ్ళతో తినేవారు అని అంటారు. కరెక్టే, మంచి మాటే. ఇప్పుడు ఏదో మంచివారుగా గొప్పవారు అయిపోయి ఖరీదైన తిండి తింటున్నాం అన్న మాట అంటే కూడా పొరపాటే. అయ్యా ఆ రోజు జీవితం ఈ రోజు నేను మర్చిపోలేదయ్యా, ఇంత ఉన్నా ఈరోజు కూడా మా ఫ్యామిలీ మేము పచ్చడి మెతుకులతో కూడా మేము తింటామయ్యా. ఆ రోజులు ఇలా గడిచాయి, ఈ రోజులు మాకు అంతా బాగుందని చెప్పి ఆ రోజులు మేము మర్చిపోలేదయ్యా. ఆ రోజులు ఎప్పుడు మేము, ఆ రోజుల్లో కూడా మేమే, ఈ రోజుల్లో మేమే. ఆ రోజుల్లో మేమే మనుషులం, ఈ రోజుల్లో మేమే మనుషులం కదా. ఆ రోజు చేసిన విధానాలు కలిగిన పరిస్థితులు మాకు తెలియదా ఏంటి? కాబట్టి వారంలో 1 రోజు 2 రోజులు మేము కూడా పచ్చడి మెతులతో తింటాము, గింజనీళ్ళతో కూడా తినే అలవాటు మాకుంది. ఎందుకంటే ఏ బండ నుండి మేము చెక్కబడ్డాం, ఏ గుంట నుండి మేము తీయబడ్డాం, ఆ సంగతి మేము మర్చిపోలేదు. కాళ్ళతో వెళ్ళటానికి కూడా సైకిల్ తొక్కడానికి స్తోమత లేదు. ఈరోజు కారు ఉంది, బంగళా ఉంది, ఒక మోటార్ బైక్ ఉంది, సమాజంలో గౌరవం ఉంది. కరెక్టే, కానీ గతంలో నువ్వు త్రాగి పడిపోయే మనిషివు కదా. ఆ జీవితం నుండి దేవుడిని తప్పించాడు, ఎంత కృతజ్ఞత చూపించాలి. ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకున్నావు, ఎప్పుడో నీ జీవితం అంతముందాలా. చిచ్చి భార్యతో నేను ఏగలేకపోతున్నాను, భార్యను వదిలేసి ఎక్కడికైనా పోతే బాగుంటుందని ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు. సమస్యలు వస్తాయి, కుటుంబం అన్నాక రాకుండా ఎందుకు ఉంటుంది? జీవితం అంతా కూడా ఒకే సమానమైన దారిని ఎందుకు అనుకోవాలి? అప్పుడు గతుకులు దారులు వస్తుంటాయి, ఎత్తు పల్లాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు ముండ్ల తుప్పలు ఎదురవుతుంటాయి, అప్పుడప్పుడు అడవి లాంటి దారులు ఎదురొస్తుంటాయి, అప్పుడప్పుడు ఎడారి లాంటి మార్గాలు ఎదురుపడుతుంటుంటాయి. అన్నిటికీ సహించుకుంటేనే జీవిత యాత్ర అనేటువంటి ప్రయాణములు గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. ఎప్పుడు దారి బాగుండాలా, అన్నీ కలిసి రావాలి ఎప్పుడు అనుకోక. ఇది లోకం, మన మనుషులం, మనం జీవించేది సినిమా జీవితం కాదు, నటన జీవితం కాదు. ఇది జీవితం అనేది నిజం. చాలామంది సినిమాల్లో చూస్తూ సినిమాలో ఎలా ఉందో అలాగే ప్రదర్శన చేయడానికి ఇష్టపడుతుంటారు. సినిమాలో ఉన్నట్టుగానే అలాగే నాకు కూడా జరిగితే చాలా బాగుంటుంది కదని అనుకుని భ్రమపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సినిమా నటన, జీవితం అనేది నిజం ప్రియుల.
కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక అంచనా వేసుకోవాలి. మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నాం. కనీసం మనం పోయేటప్పుడు మన బిడ్డలకు ఆస్తుల్ని ఇవ్వలేకపోయేంత స్తోమత మనకు లేకపోయినా కనీసం వాళ్ళ నెత్తి మీద ఏ అప్పు పెట్టద్దు. అదుగు మమ్మల్ని కనేసాడు, పంది కన్నట్టు కనేశారు, మమ్మల్ని 10 మందిని కనేశారు, మాలో ఒక్కడికి దారి చేయలేదు, కనేశారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగానే పోయారు. ఇది ఊరి నిండా అప్పులు అయిపోయాము, తినడానికి ఒక మెతుకు కూడా లేకుండా చెట్టుకొకరు పుట్టకొకరు, ఈ జీవితం మాకు అవసరమా అని అనుకొని దయచేసి కడుపున పుట్టినందుకు బిడ్డలు మన విషయమై దుఃఖపడవద్దు. కనీసం ఇలా అనాల, మా తల్లిదండ్రులు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా ఆస్తుల కంటే ఉన్నతమైన దేవుడిని మాకు ఇచ్చి వెళ్ళిపోయారండి, మాకు అది చాలండి. ధనవంతుడైన దేవుడు మాకు పరిచయం చేశారండి. మాకు మోకాళ్ళు వంగి ప్రార్థనా జీవితాన్ని మా తల్లిదండ్రులు మాకు నేర్పించారండి. మంచి భక్తి యొక్క పునాది మా హృదయాల్లో వేశారని మాకు చాలండి. వాళ్ళు ఒక పూట తింటూ ఒక పూట మానుకొని పచ్చడి మెతుకులో కారంతో తిన్న మెతుకులో మాకు పెట్టారండి. మమ్మల్ని ఇంతటి వారిని చేశారు, మాకు చాలండి. మా తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు మాకేమి ఇచ్చేయక్కర్లేదు, కానీ మాకు ఒక మంచి నడవడిక నేర్పించాడు, ఒక మంచి దారిని ఏర్పాటు చేశాడు మా తల్లిదండ్రులు. ఎంతకంటే మాకు ఇంకే గొప్ప ఆస్తి కావాలండి అని అనేటువంటి బిడ్డలంగా తల్లిదండ్రులు అనబడిన వారు తమ బిడ్డలను ఆ క్రమంలో పెంచగలిగే వారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నది అదే. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. వెళ్ళిపోయేటప్పుడు మన వాడికి ఆస్తులే లేకపోయి ఉండొచ్చు, కనీసం వాళ్ళ నెత్తి మీద మాత్రం అప్పులు మాత్రం మిగిల్చిపోవద్దు. దయచేసి తల్లిదండ్రులు అనబడిన గ్రహించాడు. ఏదో మీ పితరులు మీకు ఇచ్చిన ఆస్తి ఇది మీదే అని అనుకుంటూ, నాకు సంబంధించింది దీన్ని ఎలాగైనా ఖర్చు పెట్టుకోవడానికి రైట్స్ అధికారం నాకుంది, ఎవడడ్డవుతాడో నేను చూస్తాను, ఇది మా తాత ఆస్తి నాకు ఇచ్చాడు, మా తాతగారు ఆస్తి ఇది నాది, నేను ఎలాగైనా దీన్ని ఖర్చు చేసుకుంటానని చెప్పి విందు వినోదాలకు, ఖరీదైన ఆ యొక్క జీవితం జీవించాలని చెప్పి లగ్జరీ లైఫ్కి, ఆ త్రాగుడికి, జోదానికి మొదలగు వేశ్యలతో సాంగత్యం చేయటానికి, నీ ఆస్తిని దుర్వ్యాపారంగా పాడు చేసుకోవడానికి నీ ఆస్తి మీద ఒక తండ్రిగా నీకు కూడా అధికారం లేదు. నువ్వెవడివి? నువ్వేనా విత్తనం విత్తావా? నువ్వేమైనా ఆస్తిని పెంచావా? నీ తాత ముత్తాతలు నీకు ఇచ్చారు, నువ్వేం కష్టపడింది కాదు. కాబట్టి వాళ్ళు నీకు ఎలా ఇచ్చి వెళ్ళిపోయారో, మీ తాత ముత్తాతలు ఆస్తి ఎలా వచ్చిందో నీకు తెలియదు, వాళ్ళ తాత ముత్తాతలు వాడికి ఇచ్చి వెళ్ళిపోయారేమో, అలాగే మీ తాత ముత్తాతలు నీకు ఇచ్చి వెళ్ళిపోయారేమో. కాబట్టి నీవు కూడా నీ బిడ్డలకి ఇచ్చి నువ్వు వెళ్ళిపోవాలంతే. అంత ఈ బిల్డింగ్ నాదే, కాబట్టి ఇది నా తాతగారు ఇచ్చారు, కాబట్టి దీని మీద రైట్స్ నాకే ఉన్నాయి, ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను, ఎవరికి దమ్ముడి పైసా లేకుండా చేస్తాను, ఇది నేనే తినేస్తాను అనుకుని వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో బిడ్డల జీవితాలు సరైనటువంటివి లేని పరిస్థితుల్లోనే కొందరు ఆస్తులు అనాథాశ్రమాలకు రాసేస్తున్నారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే వారు నడవడిక పిల్లలు అనబడిన వారు తల్లిదండ్రులు ఎదుట యోగ్యులుగా ప్రవర్తించలేను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటూర్చి దాన్ని కష్టపడితే బిడ్డలు వయసు వచ్చిన తర్వాత విచ్చలవిడి జీవితానికి వారు అలవాటు పడిపోతారు. ఇక వాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇంట్లో భార్య భర్తల తల్లిదండ్రులు, ఏమంటే ఇలాగే ఉంటే రేపు పొద్దున వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారు, ఈ ఆస్తుల కోసం మనల్ని కూడా చంపేస్తారు వీళ్ళు, మన కన్నా నలుగురు బిడ్డల పరిస్థితి ఏమీ బాగోలేదు, రెండోవాడు కాకపోయినా మొదటోడనే మనం చంపేస్తాడు, లేదా మొదటోడు కాకపోతే ఆఖరోడనే చంపేస్తాడు మనల్ని. ఈ ఆస్తి వలన మనం బ్రతకనివ్వరండి మనల్ని. ఏదో ఒక రోజు మనం మన లాయర్ గారిని సంప్రదించి మన ఆస్తి అంతా కూడా అనాథాశ్రమం రాసేసి ఎక్కడో వృద్ధాశ్రమంలోకి మన ఇద్దరు జాయిన్ అయిపోదాం. ఈ ఆస్తిని మాత్రం వీళ్ళకి ఇవ్వద్దు. ఇప్పటికే సగం పాడైపోయారు వీళ్ళు, ఇప్పటికే సగం పాడైపోయారు వీళ్ళు. కాబట్టి మనం చూస్తుండగా వారిని ఇంకా పాడు చేసుకోలేం. ఈ డబ్బు వల్ల, ఈ ఆస్తి వల్లనే వీరు ఎలా పాడైపోవటానికి కూడా కారణం. ఎందుకంటే చేతి నిండా డబ్బు ఉంది, ఖరీదైన జీవితంలో పెంచాం, కానీ వారికి విలువ తెలియటలేదు. కాబట్టి రేపొద్దున ఆస్తి కొరకు నన్ను మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేస్తారు వీళ్ళు. బ్రతుకుండగానే మన లాయర్ని సంప్రదించి ఈ ఆస్తిని ఏదో ఒక విధంగా నిరుపేదలైన వారికి, అనాథాశ్రమానికి, లేదా గవర్నమెంట్కైనా, లేదా ఒక వృద్ధాశ్రమం కన్నా, లేదా ఒక దేవస్థానానికైనా ఈ ఆస్తి మనం రాసేద్దారండి. వద్దండి, ఇది మాత్రం మన పిల్లలకి ఇవ్వండి. ఏమంటే అన్నంత వరకు ఆ తల్లిదండ్రులు రావటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలు ఎంత వేదనతో బాధతో నిండిపోతే కడుపును పుట్టినటువంటి బిడ్డల నోటికి ఇవ్వాల్సిన ఆస్తిని బిడ్డలకి ఇవ్వలేకుండా ఎవరికో అనాథాశ్రమంకి ఆస్తులు రాసేస్తున్నారంటే బిడ్డల నడవడిక ఎలా ఉంటే ఆ తల్లిదండ్రులు అలాగా అయ్యారనేది ఒకసారి ఆలోచించాలి.
కాబట్టి బిడ్డలైన వారు కూడా తెలియపరుస్తున్న జాగ్రత్తగా అడుగులు వేయండి. వారు తినకో మానకో కష్టపడి చెమటూర్చి ఒక్క కష్టం అంటూ మీకేమీ తెలియకుండా మిమ్మల్ని పెంచారు. పిల్లలైన మిమ్మల్ని వారు తినటం మానేసి వారి నోటికాడు కూడి తెచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టారు. మీరు బ్రతుకుతారని కన్నందుకు, కడుపున పుట్టినందుకు, మీరు బాగుంటే చూడాలనుకుంటారు మీ తల్లిదండ్రులు. కానీ మీరు కూడా విచ్చలవిడిగా జీవిస్తే అంతరంగంలో తెలియకుండా చాలా వేదన దుఃఖపడతారు. చివరికి ఆ దుఃఖము ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు మీరు కూడా ఆస్తిని అనుభవించలేరు. హఠాత్తుగా ఇంట్లో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దుర్మరణం అవుతారు. వెనక ముందు ఎవరికి ఆ ఆస్తికి రైట్స్ అధికారులుగా ఎవరు ఉండరు. చివరికి ఆ ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవటం అనేది కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. ప్రియుల, ఆస్తి అనేటువంటిది పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అన్న సంగతి మనం మర్చిపోవద్దు. లేవియాకాండాన్ని మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 25-23 లేవియాకాండము 25-23 లేవియాకాండము ఇలా వ్రాయబడింది. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపించబడినట్లుగా దానిని నీవు అమ్ముకొనవలెను అని అంటూ కిందకు వచ్చేసరికి ఒక చక్కటి మాట దేవుడు ఈ విధంగా తెలియపరిచినాడు. చూడండి, అక్కడ అంటాడు ఆ కింద వచనాల్లో కూడా, నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపించవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించవచ్చును. అయితే ఒకవేళ అతడికి ఏ విధమైన సమీప బంధువుడు అంటూ ఒకడైనా లేకపోయిన ఎడల విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదన ఒకవేళ లేని ఎడల, అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భాలు ఎవరు ఉండరు. తల్లిదండ్రులు చనిపోతారు. చివరికి ఆ బిడ్డలు విచ్చలవిడిగా జీవిస్తూ చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అకాల మరణం పొందేస్తారు. విడిపించుకునేవాడు ఎవడో ఉండడు, దాని మీద హక్కుదారుడు ఎవరు ఉండరు. ఇక చూస్తారు సమీప బంధువు కానీ స్నేహితులు కానీ కావలసిన రక్త సంబంధులు ఎవరు లేకపోయేసరికి ప్రియులారా పూర్తిగా ఆస్తి అంతా గవర్నమెంట్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మనం చదువుకున్న ఈ యొక్క 25వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాట. కాబట్టి దేవుడు అంటాడు కదా మరొక సందర్భంలో, యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 16-18 వచనాలు చూస్తే, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తే చాలా చక్కటి విషయము. 46 16-18 వచనాలు. 46-16 ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, అధిపతి తన కుమారులలో ఒకనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. వారసత్వము అందుకే మనం చదువుకునేటువంటి నాబోతు అదే మాట చెప్పాడు, ఇది నా పితరుల స్వాస్థ్యం. అంటే వారసత్వం మా తాత ముత్తాతల నుండి లైన్గా వస్తుంది అది. కాబట్టి దీన్ని అమ్ముకునే రైట్స్ నాకు లేవు. నేను బ్రతికాను, నా తర్వాత నా పిల్లలు బ్రతకాలి. మా తల్లిదండ్రులు బ్రతికారు, మేము బతుకుచున్నాం, తర్వాత మా పిల్లలు బ్రతకాలనుకోవాలి తప్ప ఇది నాదే, నేను అమ్మేసుకుంటాను, పిల్లలు ఏమైపోతే నాకు ఏమిటని చెప్పేసి బిడ్డలను దిక్కుమాలిన వారిగా, దిక్కులేని వారిగా, దీన దరిద్రులుగా, అనాథులుగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది ఏ తల్లిదండ్రులకు మంచిది కాదు ప్రియులారా. ఉన్నంతలో నువ్వు ఎలాగ కష్టపడ్డావు, నీ కష్టంలో కొంత కష్టం బిడ్డలు కూడా నేర్పించు. అలాగే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ బిడ్డలకి ఏదైనా చేతికి అందించి నువ్వు వెళ్ళిపో, సంతోషిస్తారు. ఎందుకంటే నీ కడుపును పుట్టినందుకు, నీ రక్తం పంచుకొని పుట్టినందుకు వారు గర్వపడాలే తప్ప అదిగో పోతూ మా నెత్తి మీద భారం పెట్టేసి వెళ్ళిపోయాడు. మా నాన్న ఇదిగో చేస్తున్నప్పుడు గతంలో జీవించిన ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇదిగో కోర్టు చుట్టూ ఈరోజు మేము తిరుగుతున్నాం, అప్పులు పాలైపోయాని. దయచేసి నీ కడుపును పుట్టినందుకు నీ బిడ్డలు ఆ విధంగా దుఃఖపడకూడదు. 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, జనులు తమ స్వాస్థ్యము అనుభవింపకుండా అధిపతి వారిని భూమిని ఆక్రమించకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండానట్లు
అతడు తన భూమి నుండి తన కుమారులకు భాగము ఇయ్యవలెను. తన భూమి నుండి, తన ఆస్తి నుండి, తన ఐశ్వర్యము నుండి, తన కష్టార్జితము నుండి తాను తన పిల్లలకు భాగమును ఇయ్యవలయును. కిందదే మాట చెప్పాడండి, నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలేను అంటాడు. పైన ఏమంటాడు 16, యెహోవా సెలవిచ్చినదేమనగా అధిపతి తన కుమారులు ఎవరికైనా భూమిని ఇచ్చిన ఎడలా అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారునిది అగును. అది వారసత్వము వలన వచ్చిన దాని అంతటి స్వాస్థ్యము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులు అనబడిన వారు సమాజంలో ఆచితూచి అడుగులు వేయాలి, ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. తాము కష్టపడే ప్రతి రూపాయలు కొంత వారు భుజించి తినిన తమ కొరకు ఖర్చు చేసిన కొంతైనా తన బిడ్డలకు దాచి వెళ్ళాలి. మంచి సాక్ష్యం ఇవ్వాలి, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రయోజకులుగా చేశారని. ఒక ఆయన అతదే మాట చెప్పారు, మా తల్లిదండ్రులు నిరుపేదలండి, పొలం పనికి వెళ్ళేవారండి, వాళ్ళకి అక్షరం ముక్క తెలియదండి, ఆ ఊళ్ళో చదువుకునే వాళ్ళు ఎవరూ కూడా లేరండి. అయితే మా తల్లిదండ్రులు కష్టపడి నన్ను పట్టణంలో చదివించారండి. కొన్ని సందర్భాల్లో వారు భోజనం తినకుండా డబ్బులు దాచి నా స్కూల్కి, నా యొక్క చదువుకు వారు డబ్బులు కట్టేవారండి. ఈరోజు నేను కలెక్టర్ని అయ్యాను, ఈరోజు నేను ప్రయోజకుడిని అయ్యాను, ఈరోజు నేను ఎంతటి వాడిని అయ్యాను. మా తల్లిదండ్రులు మాకు ఏ ఆస్తి ఇవ్వకపోయినా మంచి దేవుణ్ణి, బంగారం కన్నా విలువైన దేవుణ్ణి మాకు ఇచ్చి వెళ్ళిపోయారండి అని చెప్పి పిల్లలు ఎంత కృతజ్ఞత ఆ తల్లిదండ్రుల పట్ల చూపిస్తారో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, తన స్వాస్థ్యమును తన పిల్లలకు విడిచిపెట్టవలెను. కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, చాలా బాధాకరమైన విషయము. 109వ కీర్తన గ్రంథాన్ని మనం చదివితే 109 కీర్తన గ్రంథములో అక్కడ సాక్షాత్ ఈ మాటలు కొత్త నిబంధన ఇస్కరియోతు యోధాకు సంబంధించినటువంటి విషయాలే ఆ లేఖన భాగంలో ఉండేటువంటివన్నీ కూడా 9 నుండి 12 వచనాలు మనం చూద్దాం. 109 9 నుండి 12 వచనాల్లో ఇలా రాయబడి ఉంటుంది అన్నమాట. వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక, పై వచనం చదువుతున్న 8 నుంచి, వాని జీవిత దినములు కొద్ది వగునుగాక, వాని ఉద్యోగము వేరో ఒకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుకొందురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము గడుపుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక, వారికి కృపచూపు వారు ఎవరునూ లేకపోవుదురుగాక, తండ్రి లేని వారిని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోవుదురుగాక, వాని వంశావళి కూడా పూర్తిగా నిర్మూలము అవునుగాక, వచ్చు తరమునందు వాని పేరు మాసిపోవునుగాక, వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకము చేసుకొనుగాక. ఏమంటే కొన్ని సందర్భాల్లో చూస్తే ఈ తల్లిదండ్రులు చేసిన దోషాలు బిడ్డల మీద వేయబడతాయి. తల్లిదండ్రులు చేసినటువంటి దోషములట 3-4 తరాల వరకు వారి బిడ్డల ఒడిలో కూడా వేయబడతాయని చెప్పేసేసి ఇర్మియా గ్రంథములో దేవుని యొక్క వాక్యము ఇలా చెప్పబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథములో మనం చూస్తే రాబోయేటువంటి తరములో వారి పిల్లలు చూడండి, 32 ఇర్మియా గ్రంథం 18వ వచనం చదువుతున్నాను. దేవా, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. తల్లిదండ్రుల దోషము ఆ తర్వాత వారి పిల్లల ఒడిలో వేయబడతారు. తల్లిదండ్రులు సరైన వారిగా ఉండలేనప్పుడు చివరికి ఆ శాపము బిడ్డల ఒడిలో కూడా వేయబడుతుంది. బిడ్డలు కూడా బరువును మోయక తప్పదు. వాళ్ళంటే ఇదిగో మా తల్లిదండ్రులు చేసుకున్న కర్మ అండి, వాళ్ళు చేసుకున్న పాపం అండి, వాళ్ళ కడుపును పుట్టినందుకు ఇదిగో మేము కూడా ఈ దరిద్ర జీవితం అనుభవిస్తున్నామని అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నాబోతు యొక్క పిల్లలు అలా అనుకుండేవారు కాదు. నాబోతు కష్టజీవి, నాబోతు దేవుని యందు యథార్థవంతుడు. అలాగుననే యెహోషాపాతు కూడా తన పిల్లలను వెండి బంగారములను, భూములను, మంచి మంచి పట్టణాలు, భవనాలను తన పిల్లలకు ఆస్తులుగా ఇచ్చాడు ఆ తండ్రి.
కానీ పెద్ద కుమారుడు వాటన్నిటిని పాడు చేసుకొని నష్టపరుచుకున్నాడు. చివరికి వాడు అనుభవించలేదు. కుదరని రోగంతో మంచం మీద ఉండి మరణముతో వాడి జీవితం ముగించబడింది. అలాగనే లూకాసు వార్తలో మనం చదివితే అక్కడ లూకాసు వార్తలో కూడా మనకు కనబడుతుంది ఏమిటంటే, ఆ చిన్న కుమారుడు తండ్రి మంచోడే, కానీ కొడుకు అంటే తండ్రి తన ఆస్తిని తన కుమారులు దాస్తే కుమారులు తన పిల్లలకు దాయవలసిన ఆస్తిని ఆ రాబోయే రోజుల్లో తన పిల్లలకి ఏమీ లేకుండా ఆ కుమారుడే తన కడుపును పుట్టబోయే బిడ్డలకు 1 రూపాయి చిల్లిగా ఉంచకుండా వేశ్యలతో సాంగత్యం చేసి తన ఆస్తి అంతటిని కూడా వాడు పాడు చేసేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే ఇక్కడ వ్రాయబడినట్లుగా తండ్రుల దోషములు కుమారుల మీద వేయబడిన మనం చదువుకున్న 109వ కీర్తన, వాని ఉద్యోగం వేరే ఒకడు తీసుకును, వాని బిడ్డలు మరి దేశ దిమ్మరులైతే తండ్రి లేని వారు అగుదురు, వాని భార్య విధవరాలగును, వారి బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుకొందురు అంటాడు. ఒక చోట కీర్తనలు ఏమంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడనే ముసలివాడనైతిని, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేనెన్నడూ చూచుండలేదు. 37వ సంకీర్తనలో 25 వచనంలో ఉంటుంది ఈ మాట, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుకొనుట గాని నేను చూచుండలేదు అన్నాడు. కానీ ఇక్కడ అంటాడు 109వ కీర్తనలో, వాని పిల్లలు భిక్షమెత్తుకొందురు. కారణం ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు చేసిన అన్యాయం, ఆ తల్లిదండ్రులు చేసిన పాపము బిడ్డల ఒడిలో పడిన తర్వాత ఆ బిడ్డలు కూడా ఆ రోడ్ల మీద దేశ దిమ్మర్లుగా అడుక్కునేంత పరిస్థితి వారి జీవితానికి కలుగుతుంటారు ప్రియులారా. కాబట్టి దినకాలము మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఆస్తికర్త, ఆస్తి అని అనగా మొదట దేవుని కలిగి, ఆస్తికుడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పేవాడు, అంటే దేవుణ్ణి కలిగి లేనివాడు. ఆస్తికుడు అంటే దేవుణ్ణి కలుగున్నవాడు అని అర్థం. కాబట్టి మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనంటే, ఏదో కోట్ల రూపాయల ఆస్తుపాస్తులు నీ బిడ్డలను ఒకవేళ ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఒక బంగారం కన్నా విలువైన దేవుణ్ణి, వారి జీవిత భవిష్యత్తుకు ఉపయోగపడినట్లుగా విలువైన దేవుణ్ణి వాళ్ళ హృదయాల్లో నువ్వు పెట్టి వెళ్ళిపోవటమే ఒక తండ్రిగా నీ యొక్క గొప్ప ధన్యత, బాధ్యత అయి ఉన్నది. నువ్వు దేవుణ్ణి తెలుసుకో, విచ్చలవిడిగా నువ్వు జీవిస్తావు, వచ్చే ప్రతి రూపాయి నీ తాగుడికి, నీ కడుపుకే సరిపోద్ది, నీ ప్యాకెట్కే సరిపోద్ది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు పస్తుతో పడుకుంటుంటారు, కడుపు నిండా బిడ్డలకు అన్నం పెట్టవు. కొంతకాలం చూసి ఆ పిల్లలను బాధ తట్టుకోలేక ఆ భార్య చచ్చిపోవడం అన్న జరుగుద్ది. కొంత తెగించేగలదైతే నేను విడిచిపెట్టి వేశ్యగా మారిపోతాను ఆ బిడ్డలు పోషించుకోవటం కోసం. వీడి వల్ల నాకు దమ్ముడి పైసా ఉపయోగం లేదు కాబట్టి వేశ్యగా మారిపోతాను, వీడు నాకు అక్కర్లేదని చెప్పేసి ఆమె వేశ్య జీవితం తీసుకుంటుంది. ఆ వేశ్య వృత్తి చేస్తూనే ఎక్కడికో ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకొని ఆ బిడ్డలను పెట్టి అక్కడ పెంచుతుంది. ఈలోగా వయసు వచ్చిన కూతురే కనుకుంటే తల్లి చేస్తున్న పనులు చూస్తుంటుంది వయసు వచ్చిన కూతురు. సరే నేను కూడా ఇదే దారిలో వెళితే రూపాయి డబ్బులు నేను కూడా సంపాదించవచ్చు కదా అనుకొని తల్లి ఒక దారిలో వెళితే కూతురు మరొక దారిలోకి వెళ్ళి ఆవిడ కూడా వేశ్య వృత్తి. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో పునాది తండ్రి సరైనటువంటి పెంపకం లేకపోయేసరి. తండ్రి విచ్చలవిడి జీవితం, వేశ్యలతో సాంగత్యం, దుర్వ్యాపారంగా పాడు చేయటం, తన బిడ్డలకంటూ 1 రూపాయి దాచుంచుకపోవటం, విలువైనటువంటి దేవుణ్ణి తెచ్చి వాళ్ళ హృదయాల్లో పెట్టకపోవటం, ఆ కుటుంబంలో దేవుని సన్నిధి లేకపోవటం, ఎవరెవరో స్నేహితులు ఇంటికి తెచ్చుకోవటము, మద్యంతో ఆ ఇల్లు నిండిపోవటం, మాంసాహారాలు అధికంగా భక్షించటము, కనీసం బిడ్డలకు ఒంటి మీద సరైన ఒక నాణ్యమైన బట్ట వారికి కొనకపోవటము. ఏమంటే చివరికి ఆ జీవితం ఏమైపోతుందంటే ఒక పందుల కంటే హీనంగా పీకి పారేసిన ఇస్తరాకు వలె కొందరి జీవితాలు, కొందరి కుటుంబాలు పతనమైపోతుంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంత విలువైన దేవుడు చెప్తున్నాడు, మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయను. ఆస్తికర్తలుగా అంటే ఏదో వాళ్ళ కొరకు కోట్ల రూపాయలు దిమ్మరించి ఎక్కర్లేదు గాక, వాళ్ళ నెత్తి మీద 1 రూపాయి అప్పు లేకుండా ఒక తండ్రిగా నువ్వు జీవిస్తే చాలు. నువ్వు వెళ్ళిపోయేలోగా వాడికి ఒక మంచి దారి చూపించి వెళ్ళిపోవటమే గొప్ప ఆస్తిపరులుగా నువ్వు చేయటం. వాళ్ళకు ఒక విలువైనటువంటి సన్మార్గం చూపించటమే కోట్ల రూపాయలు వారి కొరకు దాచించిన దానికంటే కూడా అది చాలా అమూల్యమైనది. సరైన దారిలో, సరైన వాడి చేతుల్లో, ప్రభు చేతుల్లో నీ బిడ్డల్ని పెంచటం, దేవుని చేతులను అప్పగించు నువ్వు వెళ్ళిపోవటం అనేది ఒక తండ్రిగా ఎంతైనా నీది మంచి లైఫ్ అని, మంచి జీవితం. నువ్వు దేవుళ్ళలో ఉండవు,
దేవుడి మార్గంలో నువ్వు రావు, నీ బిడ్డల్ని నడిపించవు. చివరికి ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక భ్రష్టత్వంగా మారిపోతారు. కనీసం చనిపోయిన తర్వాత అతని శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా నలుగురు దగ్గర డబ్బులు అడుక్కుంటేనే కానీ దిక్కు లేదు. కొంతమంది ఉన్నారంటే బయట కనీసం చచ్చిపోయిన తర్వాత తగిన రీతిలో కూడా సమాధి చేయబడలేని పరిస్థితి. వాళ్ళ పక్కల వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కొని రూపాయి దండు తీసుకొని వచ్చి వాడి భూస్థాపన చేయటం. కనీసం ఆ చనిపోయిన వ్యక్తికి బేదలకు 10 మందికి అన్నం కూడా పెట్టలేక వచ్చిన వాళ్ళకి ఏదో కాస్త టీ నీళ్ళు ఇచ్చి పంపించే సందర్భాలు కూడా చాలా చోట్ల మనం చూస్తుంటుంటాం. ఒకప్పుడు బాగా వెలిగిన వాళ్ళే, అంటే దేవుడు అంటే కనీసం కొంచెం కూడా గౌరవ మర్యాద లేకుండా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము బొత్తిగా లేకపోవటం వలన వచ్చిన ప్రతి రూపాయి నాదే, నా కొరకే, నాదే నా కొరకే అనుకుంటూ విచ్చలుడిగా ఖర్చు పెట్టడం, త్రాగటం, తినటం, ఉండటం, కొంతకాలానికి ఆ జీవితం శూన్యముగా చీకటిమయముగా మారిపోద్దు. ప్రియులారా, వద్దు అలాంటి జీవితాలు మనకొద్దు. మనం కష్టపడ్డాం, బిడ్డలు కూడా కొంత వీలైతే కష్టమైన మార్గంలో పెంచిన భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి దారి చూపించాలనేటువంటిదే దేవుని యొక్క విలువైనటువంటి ఉద్దేశం అయి ఉన్నది. చివరి మాట రోమాపత్రిక 13వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ 13వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనము 13 వచనము. అల్లరితో కూడిన ఆటపాటలైన మత్తైనను లేక, కామ విలాసములైన పోకిరి చేష్టలు లేక, కలహమైన మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు మనము శరీర విషయంలో ఆలోచన చేసుకుందుము. కొంతమంది విచ్చలవిడి జీవితాము, తినుము తాగుము సుఖించుము అన్నట్లు అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులు, తాగుబోతు విందులు, రకరకాలు. ఇంట్లోంచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు బహుశా అలాగే చేశాడేమో. అందుకే వాడు ₹1 రాబోయే రోజుల్లో తన బిడ్డలకి వాడు మిగిల్చలేకపోయాడు. ప్రియులారా, నాబోతు కష్టజీవైనా, ద్రాక్ష తోటలో కూలివాడిగా పనిచేసుకునే వాడిగా ఉన్నా, నా పితరుల కష్టార్జితము, దీన్ని నేను అమ్మటానికి హక్కు నాకు లేదు అని తన ఆస్తిని తన బిడ్డల కొరకు కూడబెట్టాడు. తన బిడ్డల కొరకు వాడు దాచుంచాడు. ప్రియులారా, కాబట్టి ఒక నాబోతు వల్ల మన జీవితాలు కూడా సంఘం అనే ద్రాక్ష తోటలో నమ్మకమైన పనివారిగా ఉంటూ, ఆ ద్రాక్ష తోటలో నాబోతు వలె మనమును, నాబోతు బిడ్డల వలె మనము కూడా కష్టపడదాం. శత్రువైన సాతానుడు యెజబేలు వలె, అహాబు చక్రవర్తి వలె అప్పుడప్పుడు విరుచుకుపడవచ్చు గాక, అయినా నమ్మకత్వాన్ని మనం కోల్పోవద్దు. ఏ ద్రాక్ష తోట యొక్క పనిని దేవుడు మనకు అప్పగించాడో ఆ ద్రాక్ష తోట యొక్క నమ్మకత్వం యొక్క పనిని కడవరకు కూడా మనము కాపాడుకోవలసినటువంటి బద్దులమై ఉన్నాము. కాబట్టి దినకాలము మంచి తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పరలోకపు తండ్రి తనను ప్రేమించి తన బిడ్డలమైన మనలను ఎంతో గొప్ప ఆస్తిపరులుగా చేశాడు. మన ఆస్తి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో దాచించాడు దేవుడు. రెండవదిగా మన ఆస్తి పరులుగా మనం చేయటానికి తన ప్రాణం కూడా పెట్టాడు. బైబిల్ చెప్తూ ఉంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని అతడు మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడే అయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని అతడు మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడిన, మనలను గొప్ప ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన దేవుడు మన కొరకు దరిద్రుడిగా మారాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో సరే ఆలోచించండి. మన కొరకు ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు అనేది ఆలోచన చేద్దాం.